ఆ సచివాలయ పరిధిలో ఉన్న 9 మందికి ఉన్నటువంటి డ్యూటీస్, వారి బాధ్యతలు, వారి విధులు ఎక్కడికక్కడ చేస్తే పబ్లిక్ ఏ వార్డుకు ఆ వార్డు సచివాలయం మీద గౌరవం పెరుగుతుంది. సచివాలయంలో ఉన్న సిబ్బందికి కూడా సంతృప్తి కలుగుతుంది. వారి ఉద్యోగము జీతమే కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అనమాట ఆ చేసేటువంటి ఆఫీసర్, ఆ చేసేటువంటి ఉద్యోగికి కూడా. కాబట్టి చిలకలూరిపేట పట్టణాన్ని అన్ని వనరులతో ముందుకెళ్లాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ వచ్చినాయి. సమస్య అంతా అక్రమ లేఅవుట్లు, ఆక్రమణలు, ఈ రెండే ప్రధాన సమస్యగా ఉన్నాయి. దానికి తోడు మంచినీటి సమస్య, శానిటేషన్, పారిశుధ్యం మీద దృష్టి పెట్టాం. మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం. వీధి లైట్లు, ఎక్కడ కూడా లైట్ పోయింది, అర్ధరాత్రి మహిళలు భయపడకుండా లైట్లు ఉన్నాయి అనేటువంటి భరోసా ఇవ్వబోతున్నాం. ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ పోయిందనేటువంటిది ఉండటానికి వీల్లేదు. వీలైనంత వరకు దోమలు క్లోరినేషన్ చేస్తున్నాం. ఎందుకంటే స్లమ్స్లో ఉండే పేదవాళ్ళు కూడా పగలంతా పనిచేసి వస్తే దోమల బెడతతోటి నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు దోమలు లేకుండా బ్లీచింగ్ కానీ క్లోరినేషన్ కానీ చేయాలని చూస్తున్నాం. ఎన్టీఆర్ సుజల కూడా ఆగస్టు 15కు తీసుకొస్తున్నాం. ₹2 అనుకున్నాం, అది ఇంకా సర్వైవల్కి ఎంత ఉందో ఏది ఏమైనా తక్కువ రేటు. ₹2కి 20 లీటర్ల క్యాన్ అని అనౌన్స్ చేశాం. అది వీలైనంత త్వరలో 15వ తారీఖు అనుకుంటున్నాం. 25 అవుట్లెట్ల ద్వారా 20 లీటర్ల క్యాను కిన్లే బిస్లరీ వాటర్కి ఈక్వల్గా ఉండేటువంటి మంచినీరు అందించబోతున్నాం. ఆ విధంగా టౌన్లో పేదవాళ్ళకి, పట్టణ ప్రజలకి టాప్ ప్రయారిటీస్ పెట్టుకొని ఇవన్నీ చేయబోతున్నాం. ఈ వార్డుల్లో, ఈ 4 వార్డుల్లో టిడ్కో ఇళ్ళు కూడా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక నెలలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన డైరెక్షన్ వస్తుంది. 50,000 కట్టిన వాళ్ళకి ఏం చేయాలి, 1,00,000 కట్టిన వాళ్ళకి ఏం చేయాలా, బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు ఏం చేయాలి, అలాట్మెంట్ ఉండేవాళ్ళు దాంట్లో చేరకపోతే ఏం చేయాలి, రెడీమేడ్గా చేరే నిరుపేదలకు ఏం చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఒక నెల రోజుల్లో. ఆ 4,512 ఇళ్ళు నెల రోజుల తర్వాత ఎవరు చేరితే వారికి అక్కడ సొంత ఇంటి కళ నిజం చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రయారిటీ పెట్టుకొని ఇంతమంది సచివాలయంలో ఉన్నారు. ఏ వార్డుకు ఆ వార్డులో వాళ్ళందరూ యాక్టివ్గా పనిచేసి మీరు వారిని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేషనల్ హైవే, మీరు సుభాని నగర్ చూడండి, నేషనల్ హైవే డ్రైన్ క్లీన్ చేపిస్తున్నాం. 2 పక్కల పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాం. పాములు తిరుగుతున్నాయని చెప్పారు నాకు, అన్నీ క్లీన్ చేపిస్తున్నాం. పర్మనెంట్ డ్రైన్ కూడా నిర్మాణం చేయబోతున్నాం. నేషనల్ హైవే వాళ్ళకి ఎస్టిమేషన్స్ తయారు చేసి పర్మనెంట్గా 2 పక్కల డ్రైన్ కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే సుభాని నగరు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ థిక్ పాపులేషన్ ఉంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్ని పేదవారికి అందించడమే మా బాధ్యత. సచివాలయ సిబ్బంది మీకు వారికి ఉన్నటువంటి విధులు మీకు సర్వీస్ చేయడమే వారి బాధ్యత. ఒక యంగ్ తహసీల్దార్ను కూడా తీసుకొచ్చాం. సమస్యలన్నీ పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు, అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు, రకరకాల కారణాలతో రాజకీయ కక్షలతో గతంలో ఎవరైతే నష్టపోయారో అవన్నీ రెక్టిఫై చేస్తాం. చంద్రబాబు గారు టైం ఇస్తారు. రేషన్ కొత్త కార్డులు ఎప్పుడు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి, అర్హత ఉండి రాజకీయ కక్షలతో ఎవరు బలయ్యారు, వీటన్నిటికీ టైం ఇస్తారు. అది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఇచ్చినా కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి తొలగించటం, ఇవన్నీ కూడా వీలైనంత త్వరలో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను.